హాయ్ ఫ్రెండ్స్, అవర్ యూ. ఇవాళ వీడియోలో ఏం చేయబోతున్నామనంటే తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ పైన ఏదైతే గందరగోళం నెలకొందో దానిపైన సీఎం కేసీఆర్ స్పందించడం జరిగింది. సో ఏ విద్యార్థి కూడా నష్టం జరగకూడదని చెప్పేసి ఎవరైతే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని బేస్ చేసుకొని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటి అనేది మనం తెలుసుకోవాలంటే మన ఛానల్కి వెళ్ళేసి ఫస్ట్ అయితే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకా నేను ఎక్కువ వీడియో చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసే కేవలం లైక్. నేను ఏ వీడియో చేసినా కూడా దానికి అఫీషియల్ నోట్, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దానిపైన వీడియో చేస్తాను. సో ఇలాంటి న్యూస్ కావాలంటే కనుక మీరు లైక్ బటన్, అలానే సబ్స్క్రైబ్ బటన్, దాని పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇక న్యూస్లో వచ్చినటువంటి న్యూస్ ఏంటి? సో మనకు వే2 న్యూస్ నుంచి ఒక న్యూస్ రావడం జరిగింది. ఇది మనకు రేపు పొద్దున కూడా పేపర్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్ విద్యార్థులకు ఉచిత వెరిఫికేషన్. ఇంటర్ బోర్డులో ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో ఆ మిస్టేక్స్ బేస్ చేసుకుని సీఎం కేసీఆర్ ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ మీటింగ్లో తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఎవరైతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఫ్రీగా రీవెరిఫికేషన్ చేయాలని చెప్పేసి ఆదేశించారు. కానీ పాస్ అయిన విద్యార్థులకు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ పాత విధానాన్ని అమలు చేయాలన్నారు. అంటే ఎవరైతే ఫెయిల్ అవుతున్నారో ఫెయిల్ అయిన వాళ్ళకే ఇది ఉచితం. ఇక రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ త్వరగా పూర్తి చేయాలన్న సీఎం కేసీఆర్ విద్యార్థులకు అన్యాయం జరగకుండా అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నిర్వహించాలి. వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా తొందరగా ఇవ్వాలి. అలానే వాళ్ళకి సంబంధించినటువంటి ఎంసెట్ ర్యాంక్లో కానీ, జేడబ్ల్యూ ర్యాంక్లో కానీ, దోస్తు ఇలాంటి కౌన్సిలింగ్లకు సంబంధించినటువంటి ఏవైతే డేట్స్ ఉన్నాయో ఆ డేట్స్ ముందే ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆదేశించడం జరిగింది. మీరైతే రిజల్ట్స్ తొందరగా అనౌన్స్ చేయండి. అది రీకౌంటింగ్ కావచ్చు, రివాల్యుయేషన్ కావచ్చు, సప్లిమెంటరీ కావచ్చు, ఇంప్రూవ్మెంట్ కావచ్చు. సో విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగద్దని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దీంట్లో అయితే మనం ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఫెయిల్ అయిన విద్యార్థులకు ఉచితంగా రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ చేయాలని చెప్పేసి ఇంటర్ బోర్డును ఆదేశించడం జరిగింది. బట్ పాస్ అయిన విద్యార్థులకు మట్టికి సో వాళ్ళు ఏదైతే పాత విధానం ఉందో రీకౌంటింగ్కి సంబంధించినటువంటి 100 రూపీస్, రీవెరిఫికేషన్కి సంబంధించి 600 రూపీస్ పే చేయాలి. అది ఓల్డ్ ప్రాసెసే, ఓన్లీ మనకు ఫెయిల్ అయిన వాళ్ళకే ఫ్రీగా ఉంది. నెక్స్ట్ ఇంకో కొంతమంది చాలామంది డౌట్ అడగడం జరిగింది. సో ఫస్ట్ డౌట్ ఏంటంటే సార్ ఇప్పుడు రీవెరిఫికేషన్ వర్సెస్ ఒరిజినల్ మార్క్స్లో, సో రీవెరిఫికేషన్లో కానీ రీకౌంటింగ్లో కానీ తక్కువ మార్క్స్ వస్తే తక్కువ మార్క్స్ కన్సిడర్ చేస్తారా లేకపోతే ఎక్కువ మార్క్స్ కన్సిడర్ చేస్తారా? అలానే సప్లిమెంటరీకి ఇంప్రూవ్మెంట్కి తేడా ఏంటి? ఫస్ట్ ఇయర్లో ఇంప్రూవ్మెంట్ ఉందా, సెకండ్ ఇయర్లో ఇంప్రూవ్మెంట్ ఉందా? ఇలా చాలా క్వశ్చన్స్ నన్ను అడగడం జరిగింది. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఆల్రెడీ నేను ఈ వీడియోలో చేశాను. సో నేను చేసిన వీడియోస్ మీకు కావాలంటే సో ఇక్కడ ఏం చేస్తారంటే జైపాల్ ఇంటర్ రిజల్ట్స్ 2019 అని చెప్పేసి మీరు యూట్యూబ్లో టైప్ చేయండి. యూట్యూబ్లో టైప్ చేస్తే మనకు నేను చేసినటువంటి ఏవైతే వీడియోస్ ఉన్నాయో ఇంటర్మీడియట్ రిలేటెడ్ వీడియోస్ అవన్నీ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. టీఎస్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అని చెప్పేసి 4 to 5 days అని చెప్పేసి. సో ఈ వీడియోలు మీరు అన్ని క్లియర్గా వస్తారు, వినండి. వింటే కనుక మీకు ఖచ్చితంగా దానిపైన ఒక అవగాహన వస్తుంది. సో మెయిన్గా మనకు రీకౌంటింగ్, రివాల్యుయేషన్కి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ అని చెప్పేసి ఒక వీడియో నేను చేశాను. సో ఆ వీడియో వచ్చేసి ఇదండి, టీఎస్ ఇంటర్ 2019 ఇంప్రూవ్మెంట్ సప్లీ. సో వీటికి సంబంధించిన లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, దానికి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోండి. సో ఈ వీడియో కనుక మీరు చూసినట్లయితే టీఎస్ ఇంటర్ 2019 ఏదైతే వీడియో ఉందో ఈ వీడియో మీకు చూసినట్లయితే సో ఎవరికి రీవెరిఫికేషన్ ఉంది, ఎవరికి ఇంప్రూవ్మెంట్ ఉంది, ఎవరికి ఇంప్రూవ్మెంట్ లేదు, ఏ మార్క్స్ కన్సిడర్ చేస్తారు ఏంటని చెప్పేసి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో మీకు అటాచ్ చేస్తాను. సో ఇంకా దీనిపైన ఇంకా డౌట్ అంటే కనుక మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మ్యాక్సిమం నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే ఫ్రెండ్స్, నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే నా వీడియోస్ కనుక అంటే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నచ్చినా కానీ లేకపోతే ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఓన్లీ కేవలం లైక్ మట్టికే. నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్కు, అలానే ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ కావాలంటే కనుక సో మీ వాట్సాప్ గ్రూప్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, ఇలాంటి లేటెస్ట్ న్యూస్, అఫీషియల్ నోట్, అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడము అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇది ఇంటర్మీడియట్కు సంబంధించిన లేటెస్ట్ న్యూస్. ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.